నమస్తే బ్రదర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శేషు. ఏం చేస్తూ ఉంటారు? నేను మెడికల్ రికవరీగా చేస్తానండి. ఎక్కడ మీరు ఉంటాం? ఎక్కడైనా? నేను ఉండేది వేతవోలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే ఏం బాగోలేదండి. ఉన్నవాడు బాగుపడుతున్నాడు పార్టీ పరంగా. అంటే ఆ పార్టీ వాళ్ళకే చేస్తున్నారు ఏదైనా పనులు చేయాలంటే. బయటోడు అట్లాగా ఉన్నాడు. అది పార్టీ కార్యకర్తలకు తప్ప బయట వాళ్ళకి పనులు అవ్వట్లేదా? సామాన్య మానవులకు పనులు అవ్వట్లేదా? సామాన్య మానవులకు పనులు ఏం అవ్వట్లా. ఉదాహరణకి ఇక్కడ నా తెలిసిన ప్రకారం ఒక్కొక్కరికి ఇల్లు ఉన్న వాళ్ళకి, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. చాలా టిట్కో ఇల్లు ఇచ్చారు. ఇక్కడ అనేటప్పటికి నా పేరు మీద ఏమీ లేదు. మా నాన్నగారికి సెంటు భూమి ఉంది, అది అందరు తెలుసు. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి ఇల్లు లేదు. ఒక్కొక్కరికి 2 అంతస్తుల బిల్డింగ్లు, ఇక్కడ ల్యాండ్లు ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇల్లు వచ్చినాయి. చాలామందికి వచ్చినాయి. బేతవాళ్ళలోనే చాలామందికి వచ్చినాయి. అది అంటే మీరు మరి దీని మీద ప్రభుత్వ అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఆల్రెడీ ఇక్కడ 27వ వార్డులో మొన్న మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు కమిషనర్ గారు వస్తే కలిశాను. ఏమంటే ఇట్లా నా పేరు మీద ఏమి లేవండి అంటే, స్పందన కార్యక్రమం ఏదో పెట్టారు. ఆ మీటింగ్లో నా పేరు మీద చూశారు, కొడితే ఏమీ లేదు. మీరు అర్హులేండి, మీకు ఎందుకు రాలేదని అడిగారు. అప్పుడు ఇది పెట్టండి అని విఆర్ఓ చెప్పారు. నేను పెట్టి కూడా దగ్గర ఒక 5-6 నెలలు అయింది. అయితే ఇప్పుడు దాకా నాకు ఏది లేదు. ఏమన్నా ఇంకా వదలలేదండి, అది ఇది అంటున్నారు. అంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వం ఎన్నికల ముందు పార్టీలు, కార్యకర్తలు అనే అంశాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదవాడికి కానివ్వండి, అర్హులైన అందరికీ సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. పథకాలు ఏమైతే ఉంటాయో అవి రావాల్సి ఉంటుంది. మరి మీకు రాకపోవడానికి రాజకీయ ఒత్తిళ్ళే కారణం అంటారా? రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ నాకు తెలియదు కానీ బ్రదర్, ఇప్పుడు చాలా వరకు పార్టీల పరంగా ఈయన వైసీపీ కార్యకర్త అన్నీ ఇవ్వాలి ఇలాగే అన్న ఇది ఉంది చాలా వరకు. ఇప్పుడు నేను అంతకుముందు నాని గారికి వేసా, కొడాల నాని గారికి వేసాను. నాకేం లేదు, ఏమీ రాల పార్టీ పరంగా. నాకే కానీ, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకే కానీ కాపు నేస్తం అనేది అందరికీ వచ్చింది. మా ఇంట్లో పరంగా ఎవరికి రాలా. అది మా ఈ పార్టీ పరంగా నాకు మట్టికి, మా ఇంట్లో వాళ్ళ మట్టికి ఎవరికి రాలా. అంటే ఓవరాల్గా ఈ ప్రభుత్వ పనితీరు అభివృద్ధి మీద కానివ్వండి, రోడ్ల విషయంలో కానీ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఆ రోడ్లు అయితే అసలు విజయవాడ రోడ్డు ఎట్లా ఉందో మీరే, నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుస్తుంది. విజయవాడ రోడ్డు అయితే మరీ దరిద్రంగా ఉంది. వెళ్ళామనుకోండి ఇంటికి వస్తామన్నా ఇది లేదు. అది మరి వచ్చే 3 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. గుడివాడలో కానివ్వండి, రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనిపిస్తుంది? టీడీపీ, జనసేన 2 పోటీ చేస్తున్నాయి కాబట్టి టీడీపీ అధికారంలో వచ్చే ఇది ఉంది. ఎందుకంటే 2 కలిసి ఇచ్చేస్తున్నాయి కాబట్టి టీడీపీ వస్తుందని ఎక్కువ నమ్మకం ఉంది. ఒక 80-90% దాకా టీడీపీ వచ్చింది. అంటే వెనిగల రాము గారికి ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు, టీడీపీ ఇన్ఛార్జ్ పదవి. అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా వెనిగల రాము గారితో కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో గెలుపు ఈజీ అంటారా? వీళ్ళిద్దరుగా ఇప్పుడు వెనిగండ్ల రాము గారు వచ్చారు. ఆయన ఉద్యోగాలని ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నాడు. ఆయన నాకు తెలిసి ఆయనే గెలుస్తారని అనుకుంటున్నా ఈసారి. ఇప్పుడు జనసేన వచ్చేసి ఇక్కడ ఇప్పుడు జనసేన పార్టీ చాలా దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కానివ్వండి, అనేక పోరాటాలు కానీ చేస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళ కలయిక చాలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా అందరినీ కలుపుకుని పోతున్నాడు. ఫస్ట్ నుంచి ఇక్కడ అందరినీ కలుపుకుని వెళ్తున్నాడు ఆయన అందరినీ. కాబట్టి ఆయన గెలుపు ఈజీ అంటారు. గెలుపు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందరితో కలుపుకుని పోతున్నాడు. మొన్న కాలువల పూడికలు ఎప్పుడు ఆయన తీపిచ్చాడు, ఆయన సొంత నిధులతో చేపిస్తున్నాడు పనులన్నీ. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇవాళ ప్రతిదీ పేపర్ టు పేపర్ ఇస్తున్నారు. కానీ ఆయన చేసే పనులన్నీ కూడా టీవీలో చూపిస్తున్నారు. బాగుంది, ఆయన పనితీరు నచ్చింది మాకు.